ప్రశస్తమైనటువంటి వర్తమాన సమయంలోనికి మనము నడిపించబడుచు ఉన్నాం. ప్రాముఖ్యమైన ఈ ఘట్టములో దేవుని యొక్క మాట మనతో మాట్లాడలాగున కేవలము ప్రభా నువ్వు ఈరోజు నాతోనే మాట్లాడాలి అని హృదయపూర్వకంగా సిద్ధపడుచు ప్రార్థనాపూర్వకంగా ప్రభుని అడగండి. ప్రభా ఈరోజు నువ్వు నాతోనే మాట్లాడాలి. ఆయన నీతో మాట్లాడినప్పుడు నీ జీవితం అద్భుతముగాను మహా అద్భుతముగాను మార్చబడుతుంది. ఆయన మాట్లాడితే చాలండి. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలండి అంటుంది. అయ్యా నువ్వు ప్రేమించినటువంటి లాజరు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే, ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన మాట నీతో సెలవిస్తే చాలు, నీ జీవితం అద్భుతంగా మార్చబడుతుంది. కీర్తన గ్రంథము 11వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చూసినట్లయితే, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మరొకసారి చదువుదాం అందరం కూడా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రార్థన చేసుకుందామండి. కృపగలిగిన తండ్రి మా యేసయ్య, నీ శ్రేష్టమైన ప్రశస్తమైన నామమును బట్టి ప్రార్థిస్తూ నీ సన్నిధికి వస్తూ నాయన, ప్రశస్తమైనటువంటి వర్తమాన సమయంలో నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడడానికి దీనుడను అయోగ్యుడను ఎన్నిక లేని వాడను అపాత్రుడనైన నన్ను నిలువబెట్టి నా ముఖాంతరము నుండి నీ వాక్యమును బయలుపరుస్తూ ఉండగా, బయలుపరచబడే ప్రతి మాట కూడా అభిషేకముతో కూడినటువంటి మాటగా బయలుపరచండి. అయా నన్ను నిలువున నీ అభిషేకముతో నింపి, బయలుపరచబడే ప్రతి మాట కూడా అభిషేకపు మాటగా బయలుపరచబడి వింటున్న వారందరూ కూడా అభిషేక పూనులై పరిశుద్ధాత్మను స్వతంత్రించుకునే కృపను దయచేయండి బాబా. మాట్లాడే ప్రతి మాట మాకు పుటము వేసేదిగాను, మాట్లాడబడే ప్రతి మాట మమ్మల్ని తీర్చిదిద్దేదిగాను, విత్తబడే ప్రతి మాట మమ్మల్ని కట్టేదిగాను, మమ్మల్ని కొట్టేదిగాను, మమ్మల్ని గద్దించేదిగాను, మమ్మల్ని హెచ్చరించేదిగాను, మమ్మల్ని ఆదరించేదిగాను, మమ్మల్ని సరిచేసేదిగాను, మమ్మల్ని తీర్చిదిద్దేదిగాను, మమ్మల్ని ఉన్నతిగా నిలబెట్టేదిగాను ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అడ్డుపడుతున్న అంధకార శక్తులను లయపరచండి నైనా. ప్రారంభం నుండి చివరి వరకు మీరే ఆధిపత్యం వహించి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని యొక్క మహాకృప, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? నీతిమంతులని వారు పునాదులు పాడైపోతే ఏమి చేయగలరు? ఈరోజు దేవునికి వాక్యం అంతా మాట్లాడుతోంది. దీని అర్థం నీతిమంతులు ఏమి చేయలేరని కీర్తనకారుడు భావిస్తున్నాడా? ఏమి చేయగలరు? వీళ్ళు మందిరాన్ని రాకపోతే వీళ్ళు మాత్రం ఏం చేయగలరు అంటే అర్థం ఏంటండి? ఈ ఆన్లైన్లో వింటున్నారు కదా, వీళ్ళు మందిరాన్ని రాలేకపోతే వీళ్ళు ఏం చేయగలరు అంటే అర్థం ఏంటి? మీరు చేయగలరనా చేయలేరనా? చేయలేమని కదా, అంతే కదా. పునాదులు పాడైపోతే నీతిమంతులు చేయగలరనా చేయలేరనా? పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? మీరు మందిరానికి రాకపోతే నేనేం చేయగలను? ఏమీ చేయలేని అర్థం. పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు అంటే చేయలేరని అర్థం అని కీర్తనకారుడు భావిస్తున్నాడా? ప్రియా సహోదరుడా సహోదరి, లేకుంటే
నీతిమంతులకు ఆ బాధ్యతను గుర్తు చేస్తున్నాడా? వీడు ఎలా అల్లరిగా కాళ్ళు ఊపుతున్నాడంటే మాత్రం ఏం చేస్తుంది, వాళ్ళ అమ్మ మాత్రం ఏం చేస్తుంది అన్నాను అనుకోండి, వెంటనే ఏం చేస్తుందండి? నన్నే అన్నారు, వీడు కాళ్ళు ఊపుతున్నాడు ఆపమని వెంటనే గుర్తించి ఏం చేస్తుందండి? నేను చెప్పకుండానే ఆపించేసింది. దేవుని స్తోత్రం. అదే చెప్తాను అనుకుందో మరి ఏటో తెలియదు, కానీ సేవకురాలు ఆఫ్ చేసింది కాళ్ళు ఊపొద్దునని. వీడు కాళ్ళు ఊపితే మాత్రం ఆవిడ ఏం చేస్తుంది అని అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది ఆవిడ? నాకు బాధ్యతను గుర్తు చేస్తున్నాడు ఈయన అని ఏం చేస్తుందండి? వెంటనే కాళ్ళు ఆపుతుంది. దాని అర్థం ఏంటండి? ఇందాకేమనుకున్నామో ఒక అర్థం వచ్చింది. ఏంటి? నీతిమంతులు పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు అంటే చేయలేరనే అర్థము. ఇప్పుడు నీతిమంతులకి పునాదులు పాడైపోతున్నాయ్యా, పునాదులు పాడైపోతున్నటువంటి స్థితిని నీతిమంతులకి గుర్తు చేస్తున్నాడా? అలాగెందుకు అనుకోకూడదు? పునాదులు పాడైపోతున్నాయ్యా, నీతిమంతులు ఏం చేయగలరంటే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడా, ఛాలెంజ్ చేస్తున్నాడా, నువ్వేం చేయగలవలేరా అన్నాం అనుకోండి, వీడికి పౌరుషం వచ్చేది, ఎక్కడ లేని పౌరుషం. నీకు చేతన కాదులే అన్నాం అనుకోండి, నీ పాట పాడడం చేత కదా అన్నాం అనుకోండి, వీడికి మా వాడికి వెంటనే పాటల పుస్తకం తీస్తాడు. ఈ పాట పాడమంటావా, ఆ పాట పాడమంటావా, ఆ పాట పాడమంటావా, మమ్మీ ఏ పాట పాడమంటావు అని చెప్పి వాడికి ఏం వస్తుందండి? పౌరుషం. నీతిమంతులకి పౌరుషాన్ని రేకెత్తిస్తున్నాడా? వీడేం డ్రమ్స్ సరిగ్గా కొట్టలేడు అన్నాడు అనుకోండి, లేదా కీబోర్డ్ సరిగ్గా వాయించలేని అన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాడంటే కీబోర్డ్ తీసుకొచ్చి యూట్యూబ్ ఓపెన్ చేసి ఎలా వాయించాలో ప్రయత్నం చేస్తుంటాడు. అంటే నేను చేయలేను అంటారా? నా సామర్థ్యం లేదంటారా? నాకు ఆ శక్తి లేదంటారా? నేను మార్చలేనంటారా? పాడైపోయిన దానిని నేను బాగు చేయలేనంటారా అని చెప్పి ఏం చేస్తారండి? ఏమైందండి అక్కడ? పౌరుషము. నీతిమంతులలో పౌరుషాన్ని నింపుతున్నాడా? ఏది మీ జవాబు? ఇందాకేమో చేయలేరని చెప్పారు, ఇప్పుడు ఇది చెప్తే దీనికి కూడా బుర్ర ఊపుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఈ వాక్యము అటు ఆ భావాన్ని ఇస్తుంది, ఇటు ఈ భావాన్ని ఇస్తుంది. లేకుంటే బాధ్యతను గుర్తు చేస్తున్నాడా? బాధ్యతను గుర్తు చేస్తున్నాడా? బాధ్యత ఏంటి? ఇది జాగ్రత్తగా చూసుకోరా, ఇప్పుడే పునాది వేసాం, జాగ్రత్తగా చూసుకోరా అనేది బాధ్యత. బాధ్యత అప్పగించటం. ఇంటి పునాది వేయబడింది, జాగ్రత్తగా చూసుకో. సిమెంట్ ఇప్పుడే వేశారు, ఇటుక ఇప్పుడు వేసారు, కంకర వేసారు, పెక్కేసారు, వర్షం వస్తే కొట్టుకుపోద్ది, జాగ్రత్తగా చూసుకో. బాధ్యత. బాధ్యతను అప్పగించటం. ఇంకా ఆ బాధ్యతను నిర్వర్తించలేనప్పుడు ఏమైపోద్దంటే వర్షం వస్తుంది, సిమెంట్ కరిగిపోద్ది, పెక్క కొట్టుకుపోద్ది, గోడ కూలిపోద్ది. ఇది కూలిపోతే వీడేం చేస్తాడులే అన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? వాడికి ఒక పౌరుషం వస్తుంది. అరే నాకు ఒక బాధ్యత అప్పచెప్పారు కానీ నన్ను నిర్వర్తించలేకపోయాను, ఇప్పుడు ఇంత మాట అంటాడా అని చెప్పి ఎస్టీమ్డ్ రెస్పాన్సిబిలిటీ అంటే అధిక బాధ్యత తీసుకుని ఏం చేస్తాడంటే వెంటనే ఏదైతే పాడైపోయిందో, ఏదైతే కొట్టుకుపోయిందో వాటన్నిటినీ సమీకరిస్తాడు. సమీకరించడం అంటే పిక్కంతని పోగు చేస్తాడు. వీళ్ళు ఏమొస్తుందండి? ఒక విధమైనటువంటి ఎస్టీమ్డ్ రెస్పాన్సిబిలిటీ. నాకు అప్పగించబడినది నా ద్వారానే పోయింది కాబట్టి ఏం చేయాలా? ఇప్పుడు ఎస్టీమ్డ్ బాధ్యత తీసుకోవాలి, ఎస్టీమ్డ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. వెంటనే ఆ పిక్కను సమకూరుస్తాడు. యజమాని ఇంత మాట అంటాడా నన్ను, నీ వల్ల ఏమవుతుందిలే అని అంటాడా? నీ వల్ల కాదులే అంటాడా అని ఒక ఛాలెంజ్ని తీసుకుని, అంటే ఒక ఛాలెంజ్ని తెలుగులో ఏమంటామంటే సవాళ్ళని తీసుకొని ఏం చేస్తాడంటే వెంటనే కరిగిపోయినటువంటి పిక్కల్ని, ఇటుకల్ని ఎత్తిపోగు చేసి
మళ్ళీ ఒక సిమెంట్ 1 కేజీ 2 కేజీ దానికి ఎంత సరిపడతాను బస్తాలు తీసుకొచ్చి వెంటనే మళ్ళీ కలిపేసి ఏం చేస్తాడండి, మళ్ళీ పునాదులు వేసి చూపిస్తాడు. అయ్యారు చూడండి పునాది వేసేసాను, మళ్ళీ కరిగిపోయింది కానీ మళ్ళీ వేసేసాను అని చెప్పి చాలా గొప్పగా చూపిస్తాడు, చాలా గొప్పగా చూపిస్తాడు. ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రోజున ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది. పునాదులు పాడైపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రియ సహోదరుడు, సహోదరి, ఏమీ చేయలేరని కాదు ప్రియులరా, నీతిమంతుల యొక్క బాధ్యతను గుర్తు చేస్తూ ఉన్నాయి, నీతిమంతులకు సవాళ్ళను గుర్తు చేస్తుంది, నీతిమంతుల యొక్క ఎస్టీమ్డ్ బాధ్యతను ఈ రోజున పెడుతూ ఉంది. ఆయన యొక్క నీతిని బట్టి మనం ఏమేమంట నీతిమంతులుగా పిలువబడుచున్నామంటండి. దేవునికి స్తోత్రం. మనం అందరం నీతిమంతులమే కదండి. బైబిల్ పట్టుకున్న వాళ్ళు అందరూ నీతిమంతులే. ఇందాక అయ్యగారు చెప్పారు ఏంటండి, అందరూ నీతిమంతులే. పాస్టర్ గారు అని చెప్పగా బోర్డు ఎట్టగానే వెళ్ళిపోయాడు తినడానికి. పాస్టర్లకి ఫ్రీ అనగానే వెళ్ళిపోయాడు అంతే. ఇక వెళ్ళిపోయినటువంటి ఆ స్థితిలో ఆ హోటల్ వాడు పాస్టర్లకి సేవకులకి ఫ్రీ అనగానే వెళ్ళిపోయాడు అంతే. ఇక అన్నీ మర్చిపోయాడు, ప్రార్థన మర్చిపోయాడు, దేవుని స్తుతించడం మర్చిపోయాడు, భుజించే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్న సంగతి మర్చిపోయాడు. ఒకదాని తర్వాత ఒకటి తిన్నాడటండి. ప్రియులరా, మనం అన్నీ మర్చిపోతుంటామండి. క్రైస్తవులు అని చెప్పుకుంటాం కానీ అన్నీ మర్చిపోతుంటాం. ప్రార్థించడం మర్చిపోతుంటాం, సువార్త చెప్పడం మర్చిపోతుంటాం. ఎవరైనా కనబడినప్పుడు దేవుని మాటలు 2 మాటలు చెప్దామనే ఆలోచన కూడా మనకు రాదు. లోకం సంబంధించినటువంటి మాటలు చెప్పడంలో ఆరితేరిపోయిన వారుగా ఉంటుంటాం. మనందరమో నీతిమంతులమే. నీతిమంతులు కాదు మీరని నేను అన్నాను అనుకోండి, నన్ను నీతిమంతుడు కాదంటాడా? వీడికి ఉందా నీతి? వీళ్ళ నాన్నకుందా నీతి? వీళ్ళ తాతకుందా నీతి? వీడు ఎవడండి నన్ను నీతిమంతుడు కాదని అనడానికి? నా నీతి వీడు ఏమైనా చూసొచ్చాడా? నా నీతిని వీడు ఎలా ప్రశ్నిస్తాడు? నా నీతి గురించి వీడికి ఏం తెలుసు? ఇదిగో అని చెప్పేసి అడిగామనుకోండి, అలాగా ఉద్రేకానికి లోనైపోతుంటారు, పౌరుషానికి లోనైపోతారు. ప్రియులరా, నీతిమంతుడు ఏం చేయాలటండి? పాడైపోయిన దానిని బాగు చేయాలటండి. నీతిమంతుడు పాడైపోయినటువంటి పునాదులను ఏం చేయాలటండి? బాగు చేయగలగాల. మనం అందరము నీతిమంతులమే, అందులో సందేహము వలదు. సందేశించాను అనుకోండి, నా మీద ఒక పుస్తకం రాస్తారు, ఈ పాస్టర్ గారు నీతిమంతులు కాదని నన్ను అంటున్నారు. ఇదేం పాస్టర్ గారు? వాక్యంలో ఎక్కడుందండి అలాగా? ఇదేనా బోధించడం అని చెప్పి ప్రియులరా ఓ పుస్తకమే రాస్తారు నా మీద. దయచేసి అలాంటి కార్యక్రమాలు ఏమి పెట్టుకోకండి. అవి ఏమి పారవ్ అంటే చెల్లవు. ఐఎమ్ వెరీ మచ్ ష్యూర్, నాకు వ్యతిరేకంగా రూపించబడే ఏ ఆయుధము వర్తిల్లదు. మ్యాన్, నువ్వు ఎంత దురాలోచన చేసినా చెల్లదు, నువ్వు ఎంత అసూయపడినా చెల్లదు. నేను అంతకంతకు హెచ్చింపబడతాను, అంతకంతకు ఉన్నత స్థానంలోనే ఉంటాను. దీనికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రియులరా, పునాదులు పాడైపోతే, ఇంటికి పునాది ఎక్కడేమంటున్నాడండి ఆయన? రాతి మీద కట్టమంటున్నాడు. ఇల్లు పునాది ఎక్కడ కట్టమంటున్నాడండి అమ్మా? రాతి మీద కట్టమంటున్నాడు. మత్తయి సువార్తలు ఈ మాటలు రాయబడి ఉంటాయి 7వ అధ్యాయంలో. ఇంటికి పునాది రాతి మీద వేయాల, ఇసుక మీద కాదు. ఇసుక మీద వేస్తే ఏమైపోద్దండి? కూలిపోతుంది, వరద వస్తుంది, కొట్టుకుపోతుంది. కానీ రాతి మీద వేసినటువంటి పునాది మీద నువ్వు ఇల్లు కడితే అది స్థిరముగా ఉంటుంది. వరద వస్తుంది, వర్షం వస్తుంది, నీళ్ళ ప్రవాహం వస్తుంది, అది కొట్టుకుపోకుండా ఎలా ఉంటుందండి? స్థిరముగా ఉంటుంది. నీ జీవితానికి పునాది, నీ పునాదులు ఉన్నాయి. నీ జీవితానికి ఒక పునాది ఉంది. అది ఎక్కడ ఇలాగ ఎతికేసుకోకండి. పునాదులు, మీ జీవితానికి ఒక పునాదులు ఉన్నాయి. ఏ రోజునైనా ఆలోచన చేశారు అవి?
ప్రియులరా, జీవితానికి పునాదులు మనం చూస్తాం. మన భారత రాజ్యాంగానికి పునాదులు ఎక్కడి నుంచి పునాదులు వేయబడ్డాయి అంటే రాళ్ళు, ఇసుక ఇవన్నీ తీసుకొచ్చి భారత రాజ్యాంగానికి గోడ కట్టి పునాది వేయడం కాదు. పునాదులు అంటే దాని యొక్క మూలాలు, దాని యొక్క మూలాలు. పునాదులు అంటే దాని యొక్క మూలాలు. మన రాజ్యాంగమునకు పునాదులు అని చెప్పి మనం అంబేద్కర్ని అడిగామనుకోండి, ఆ యొక్క పునాదులు మనకు చూపిస్తాడు. లేదు ఏ రోజునన్నా కొంచెం రాజ్యాంగం గురించి ఆలోచిస్తే పునాదుల గురించి మనకు తెలుస్తాయి. న్యాయ వ్యవస్థకి పునాదులు, పోలీసు వ్యవస్థకు పునాదులు, వైద్య శాస్త్రమునకు పునాదులు, చరిత్రకు పునాదులు. ప్రియులరా, ఇలా ప్రతిదానికి ఒక మూలం ఉంటుంది, ప్రతిదానికి ఒక ప్రార్థన చేయడానికి పునాది. అప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించారంటండి. ఎప్పుడు ఆది కాండంలోకి వెళ్ళిపోవాలా? ప్రార్థనకు మూలం పునాది ఎక్కడ పడింది? స్తుతి చేయడం ప్రారంభించారటండి. ఎప్పుడు? మళ్ళీ నిర్గమకాండంలోకి వచ్చేయాలా స్తుతి అంటే ఇప్పటికి. స్తుతి ప్రారంభించడం, స్తుతికి మూలం లేదా స్తుతికి పునాది ఎక్కడ పడింది? ప్రవచనాలకు పునాది, వాక్యానికి పునాది. ప్రియులరా, మరి నీ జీవితానికి పునాది ఏ రోజునైనా ఆలోచించు. ప్రతిదానికి కూడా ఏమైందండి? పునాది అనేది తప్పక ఉంటుంది. మరి నీ జీవితానికి పునాది, నీ జీవితానికి పునాది ఏమిటి? దేవునిలోకి వచ్చినటువంటి వాడువు. దేవుని యొక్క పునాది ఏంటో చూద్దామా? ఏప్రిల్ రాసిన పత్రిక, తిమోతులు రాసిన పత్రిక 2వ అధ్యాయం, 2 తిమోతి 2వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. నేను నేరస్తుడైన 2 తిమోతి 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాది నిలకడగా ఉన్నది. గమనించండి, ప్రభువు తన వారిని ఎరుగును అనినదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. దేనికంటే ఇది దేవుని యొక్క పునాదికి ముద్ర. దేవుని యొక్క పునాదికి ముద్ర 2 ప్రాముఖ్యమైన విషయాలతో పౌలు వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది ప్రాముఖ్యత చదువుతలే, ఆయనను నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగుననియు, మొదటి సూత్రం దేవుని యొక్క పునాదిలో. ప్రభు అనేవాడు ఎప్పుడు కూడా మనల్ని ఎరిగి ఉంటాడు. ఆయన అనుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా ఎరిగి ఉంటాడు. ఆయన ఏర్పరచుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా ఎరిగి ఉంటాడు. ఆయనలో రక్షించుకున్న వారిని ఆయన ఎప్పుడు కూడా ఎరిగి ఉంటాడు. ఆయనలో విమోచించబడిన వారిని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎరిగి ఉంటాడు. దేవుని యొక్క పునాదికి మొదటి రాయి అది. రెండవది, ప్రియులరా, నీవు కూడా ఆయన నామాన్ని ఏం చేయాలటండి? ఒప్పుకోవాలా. ఆయన పునాది. ఈ 2 కలిస్తే దేవుని పునాది అండి. దేని స్తోత్రం. ఆయన ఎరిగి ఉండడము, ఆయన నామమును నువ్వు ఒప్పుకొనడము, ఈ 2 జరిగినప్పుడు ఈ యొక్క దేవుని యొక్క పునాది ఎలా ఉంటుందటండి? నిలకడగా ఉంటుందటండి. ఈ 2 కలిగి ఉన్నప్పుడు, ఏ 2? ఆయన నిన్ను ఎరిగి ఉన్నప్పుడు, అంతే కదా, ఆయన నామమును నువ్వు ఒప్పుకున్నప్పుడు ఆయన యొక్క పునాది ఎలా ఉంటుందంటండి? నిలకడగా ఉంటుందంటండి. దేవుని స్తోత్రం ప్రియులారా. నిలకడైనటువంటి పునాది దేవుని పునాది, నిలకడైనటువంటి పునాది దేవుని యొక్క పునాది. అందుకని ఆ పునాది కొరకు అబ్రహాం ఏం చేస్తున్నాడంటే నడుస్తున్నాడు. 11 ఏప్రిల్ రాసిన పత్రిక 10వ వచనంలో రాయబడి ఉంటుంది, పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము అని రాయబడి ఉంటుంది. 11:10. పునాదులు కలిగినటువంటి ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. ఏ పునాదులు అండి? దేవుని యొక్క పునాదులు. ఆయన ఎరిగి ఉన్నటువంటి జనాంగము, అంతేకాకుండా
ఆయన్ని అంగీకరించినటువంటి జనాంగము ఎక్కడైతే ఉంటుందో అది నిలకడైనటువంటి పునాది. ఆ పునాది మీద నిర్మించబడుతున్నటువంటి ఆ యొక్క పునాదులు కలిగినటువంటి పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడటండి. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ రోజున ఈ పునాదులు ఏమైపోతున్నాయంటే పాడైపోతున్నాయండి. ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడా? నీవు ఆయనను అంగీకరించుచున్నావా? పాడైపోతుందండి పునాది. ఆయన నువ్వు అంగీకరించడంలో పునాదిని పాడు చేస్తూ ఉన్నావు. ఆయన ఎరిగి ఉండడంలో పునాదిని నువ్వు పాడు చేస్తున్నావు. ఆయన ఎప్పుడు, ఆయన వాత్సల్యత ఎప్పుడు కూడా ఒకలాగా ఉంటుంది. మొదటి సూత్రంలో ఆయన ఎప్పుడు కూడా తప్పిపోవట్లే. మొదటి సూత్రం ఏంటండి? ఆయన నిన్ను ఎరిగి ఉండడం అనేది మొదటి సూత్రం అయితే, రెండవది ఆయన నువ్వు అంగీకరించడం అనేది రెండవ సూత్రం. ఈ రెండవ సూత్రంలోనే పునాదులు పాడైపోతున్నాయండి. మొదటి సూత్రంలో పునాదులు పాడవడం లేదు. ఇటుక సిమెంట్ రెండు కలిస్తేనే పిల్లలు గోడ కట్టబడుతుంది. ఈ రెండిట్లో ఏది బాగోలేకపోయినా ఆ పునాది కట్టబడదు. మొదటిది క్రీస్తువారు ఇప్పుడు ఎల్లప్పుడూ ఎప్పటికైనా ఒకే రీతిగా ఆయన అగుపరుస్తూ ఉంటుంటే, మనం ఏం చేస్తున్నామంటే ప్రియులరా, రెండవ సూత్రానికి ఆధారం మనము. ఈ ఆధారమైనటువంటి మనము తప్పిపోవడం వలన పునాదులు పాడైపోతున్నాయి. మొదటి సూత్రానికి ఆయన ఆధారం అయితే, రెండవ సూత్రానికి ఆధారం మనం. ప్రియులరా, మొదటిది ఇటుక అనుకుంటే రెండవది సిమెంటు, లేదా మొదటిది సిమెంట్ అనుకుంటే రెండవది ఇటుక. మొదటి దానిలో ఆయన తప్పిపోవడం లేదు ప్రియులరా. నిన్న నేడు నిరంతరము నేను ఏకరీతిగా ఉన్నానంటాడు. పరమగీతంలో అంటాడు ఏంటంటే, నా వాత్సల్యత అనుదినము నూతనమైనటువంటి వాత్సల్యతగా ఇవ్వబడుతుంది అంటాడు. విలాప వాక్యాల్లో ఉంటుంది మాట. ప్రియులను గమనించండి, అనుదినము నా వాత్సల్యత నూతనముగా మీకు పుట్టుచ్చు, నాకు పుట్టుచ్చు ఉన్నది అంటాడు. ప్రియులరా, ఆయన యొక్క ఇదిలో మార్పు లేదు, కానీ మన యొక్క నడవడికలో మార్పుల వలన ప్రియులరా పునాదులు ఏమైపోతున్నాయండి? పాడైపోతున్నాయి. పునాదులు ఏమైపోతున్నాయండి? కోల్చబడుతున్నాయి. పునాదులు ఏమైపోతున్నాయండి ప్రియులరా? చెదిరిపోతున్నాయి. పునాదులు ఏమైపోతున్నాయండి ప్రియులరా? పడగొట్టబడుతున్నాయి. అందుకనే నెహెమ్యా అంటాడు, నెహెమ్యా రాజు దగ్గరికి వచ్చి ద్రాక్ష రసం ఇస్తూ ఉన్నాడు రాజుగారికి. నెహెమ్యా ఇప్పుడు కూడా చాలా సంతోషంగా ఇస్తాడు రాజుగారికి ద్రాక్ష రసం ఇచ్చే డ్యూటీ. రాజుగారి పక్కనే రాణిగారు కూర్చుంటారు. వీరందరికీ ఈ నెహెమ్యా ఏం చేస్తారంటే ద్రాక్ష రసము చక్కగా అందులో పోసి తీసుకోండి అని చెప్పి, ఇంకొంచెం పొయ్యమంటారా అని చెప్పి ద్రాక్ష రసం పోతా. వారు కొద్దిగా తాగిన తర్వాత మరి కొంచెం వేస్తూ ఉంటా. రాజుగారు కొంచెం మహారాజా కొంచెం తీసుకోండి. ఈరోజు చాలా ద్రాక్షారసం చాలా బాగా చేశానండి, నిన్నటి కంటే కూడా శుభ్రంగా చేశానండి, లేకపోతే నిన్నటి కంటే ఇంకా, లేకపోతే ఈ ద్రాక్షారసం పలానా దేశం నుండి వచ్చిందండి, పలానా సంస్థానం నుండి వచ్చిందండి, వీరు పలానా వారు కానుకగా పంపించారండి ద్రాక్షారసం, రాజుగారు వేసుకోండి, రాజుగారు తాగండి అని చెప్పి రోజు సంతోషంతో ఇస్తున్నటువంటి నెహెమ్యాకి ఆ రోజున ద్రాక్షారసము తాగండి అన్నాడు. భార్య భర్తకి ఇస్తూ ఉంటుంది, ఏదే టీ తాండి, ఇది చూడండి తాండి, లేకపోతే ఏం చేస్తుంది తాండి, ఇందులో ఇలా పెట్టుకొట్టగానే సగం టీ కింద పడిపోవాలా. ప్లేట్లో భోజనం పెడతా, ప్లేట్ అక్కడే. అంతకుముందు ఏం చేస్తుందా, చక్కగా తీసుకొచ్చి రైస్ తీసుకొచ్చి వడ్డిస్తారు, కూర తీసుకొచ్చి వడ్డిస్తారు. ముందేమో ఒక రకం కూర, రెండో రకం కూర, వేసుకోండి ఇది వేసుకోండి. ఆ రోజు పెట్టుకుని తినండి, ప్లేట్ ఆడ పడేస్తారు, పెట్టుకుని తినండి, అన్నం అక్కడ ఉంది, కూర అక్కడ ఉంది. అలా ప్రశ్నార్థంగా చదువుతున్నారు మీరు అందరూ, అట్ట చేస్తున్నారు ఏంటి? కాదు కదా, దేనికి స్తోత్రం. అన్నం అక్కడ పెట్టాం, కూర అక్కడ పెట్టాం, తినండి అని చెప్పి
నెహెమియా కూడా ఆ రోజున ద్రాక్షరసం తీసుకొచ్చి పోసి తాగండి అన్నాడు. ఏంటి నెహెమియా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా మంచి మంచి మాటలు సంతోషంగా ఆనందంగా ఇచ్చేవాడు, ఈ రోజు నేటి ఏడు ముఖం పెట్టుకుని ఇస్తున్నాడు. మనం కూడా ఆలోచిస్తాం, భర్తలు కూడా ఆలోచిస్తారు, ఏంటి దీనికి ఏమైంది ఈరోజు అని చెప్పి ఆలోచన చేస్తారు. ఆలోచన చేసి అడుగుతారు, ఏమైంది ఒకసారి, ఏం కాలం తినండి, ఏం కాల తినండి, ఏం కాల తినలేదా, తినండి అన్న మాటలోనే ఏదో ఉంది. పాపం వీడికి ఈ అన్నం మీద ధ్యాస ఉండదు. ఇక అదేడో తెలుసుకునేదాకా వీడికి మనసు కుదురుండదు, ఆ మనసు కుదురుండదు. అది తెలుసుకునేదాకా ఎంట పడతానే ఉంటాడు. ఏమైందే ఏమైందే ఏమైందే, ఏం లేదు అంటున్నాను కదా తినండి. ఆ తర్వాత అడగ్గా అప్పుడు చెప్తారు అసలు కదా. ఆ సిల్లీ రీజన్స్ చెప్తే నిజంగా భర్తకి ఎక్కడ లేని కోపం వస్తుంది. దీనికోసం ఆయన తలక, దీనికోసం ఇంత సాధింపు అని చెప్పి ఎక్కడ లేని కోపం భర్తకు వస్తుంది. పాపం అన్నీ దిగమింగుని ఉండేవాడు ఎవరంటండి, అన్నీ దిగమింగుని ఉండేవాడు ఎవరంటండి, భర్త అటండి. దేవుని స్తోత్రం. నెహెమ్యా, ఏమయ్యా ఎందుకు దుఃఖిస్తున్నావు, ఎందుకు నేను దుఃఖమొహం పెట్టుకున్నావు, ఎప్పుడు అందంగా ఉండేవాడు కదా, ఎందుకు దుఃఖిస్తున్నావు? రాజు అడుగుతున్నాడు. రాజు దగ్గర పెద్ద ఉద్యోగం ఏం కాదండి నెహెమ్యా చేసే ఉద్యోగం, చిన్న సర్వర్ ఉద్యోగం. ద్రాక్షరసము సర్వ్ చేసి అందించేటువంటి చిన్న ఉద్యోగం. అయితే ఈ నెహెమ్యాని అంత గమనించవలసిన అవసరం లేదు రాజుగారికి. సర్వర్ని ఎవరైనా గమనిస్తారండి? మీరు హోటల్కి వెళ్తుంటారు, సర్వ్ చేసేటటువంటి వ్యక్తి వస్తాడు, అది నవ్వుతూ ఉన్నాడా, ఏడుతూ ఉన్నాడా, సంతోషంగా పెట్టాడా, లేకపోతే మనకి ఎలా వడ్డించాడు మనం గమనించాం. మనకు కావాల్సింది పెట్టాడా లేదో చూస్తాం అంతే. అలాంటిది రాజు అంత గమనించవలసిన అవసరం లేదు. ఇంట్లో పనిచేసేటటువంటి ఒక సర్వర్ని అంత గమనించవలసిన అవసరం లేదు, కానీ రాజు గమనించాడు. అంటే దాని అర్థం ఏంటి? అంతకుముందు నెహెమ్యాకి రాజుకు ఉన్నటువంటి బంధమును గుర్తు చేస్తాం. అంటే ఇతడు పేరుకే సర్వర్గా ఉన్నాడు కానీ, పేరుకే ద్రాక్షరసం అందించేవాడుగా ఉన్నాడు కానీ, రాజుగారు ఇతడి యొక్క దుఃఖాన్ని గుర్తించగలిగే స్థితిలో రాజు ఉన్నాడంటే ఇంతవరకు వీరి మధ్యన ఉన్నటువంటి ఆరోగ్యదాయకమైనటువంటి వాతావరణాన్ని మనం గుర్తు చేసుకుంటే వీరి మధ్యన ఎలాంటి అనుబంధమో లేదా ఎలాంటి రిలేషన్ ఉందో మనకు అర్థమవుతుంది. రాజు అప్పటి వరకు అతడు నవ్వుతూ ఇచ్చినటువంటి ముఖం, అప్పటి వరకు ఆనందంగా సర్వ్ చేసినటువంటి ముఖం ఒక్కసారిగా దుఃఖం అయితే లేరా రాజు ఇట్టే గమనించేశాడు. ఏమయ్యా ఎందుకు దుఃఖంగా ఉన్నావు? అప్పుడు నెహెమ్యా అంటున్నాడు, నెహెమ్యా గ్రంథము, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అనెను. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఎందుకు దుఃఖంలో ఉన్నావు? నా పితరుల యొక్క సమాధులు ఉన్నటువంటి పట్టణము పాడైపోతే, దాని పునాదులు పాడైపోతే, దాని గుమ్మములు కాల్చివేయబడితే నాకు దుఃఖం ఉండదా? నాకు దుఃఖం ఉండదా? నవ్వుతూ ఎలాగ నేను సర్వ్ చేయగలుగుతాను? నవ్వుతూ నీకు ఎలాగ నేను ద్రాక్షరసం అందించగలుగుతాను? నవ్వుతూ ఎలాగ నా కొలువు నేను చేయగలుగుతాను? నవ్వుతూ నా ఉద్యోగాన్ని నేను ఎలా కొనసాగించగలుగుతాను? అక్కడ చూస్తే నా పితరులు సమాధులు అన్నటువంటి పట్టణము పాడైపోతుందయ్యా. ప్రియులరా, ఇప్పుడు మనం బ్రతికున్న వాళ్ళని చంపేస్తున్నాం. పాపం నెహెమ్యా సమాధుల గురించి తాపత్రయపడిపోతున్నాడు. తన పితరులు అంటే తన తల్లిదండ్రులు, తన ముత్తాతలు ఉన్నటువంటి సమాధులు. ప్రియులరా, ఆ సమాధులు ఉన్నటువంటి పట్టణం ఏమైపోతుంది? పాడైపోతుంది. రేపొద్దున వారి యొక్క సమాధులు పాడైపోయినటువంటి పట్టణంలో వారి యొక్క సమాధులు మనం ఎలా గుర్తించాలి? వారి యొక్క సమాధులు అక్కడ ఉన్నాయే. ప్రియ సహోదరుడా, సహోదరి, యోసేపు అంటున్నాడు, నా యొక్క ఎముకలను దానికి సంబంధించినవన్నీ ఎక్కడ తీసుకెళ్ళాలంటండి? ఇజ్రాయేల్ దేశానికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఐగుప్తు దేశంలో
ప్రధానమంత్రి యోసేపు, రాజు తర్వాత రాజుగారు అంతటి వాడు. ఐగుప్తు దేశంలో యోసేపు చనిపోతే గనక ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఆయనకి సకల లాంఛనాలతో సమాధి చేయబడుతుంది, సకల లాంఛనాలతో అంత్యక్రియలు జరుగుతాయి, సకల లాంఛనాలతో రాజమర్యాదలతో యోసేపు యొక్క అంత్యక్రియలు నిర్వర్తించబడతాయి. కానీ యోసేపు ఏమన్నాడు తెలుసా అండి? నా యొక్క ఎముకలను ఎక్కడ తీసుకెళ్ళమన్నాడండి? ఇజ్రాయెల్ దేశానికి తీసుకుపోండి, అక్కడ పాతి పెట్టమన్నాను. అంటే స్వగ్రామంలో, సొంత పట్టణంలో, సొంత దేశంలో పాతి పెట్టండి, పాతి పెట్టండి. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం బ్రతుకున్న వారికి విలువ ఇవ్వట్లేదు, బ్రతుకున్న వారికే విలువ ఇవ్వట్లేదు. ప్రియులరా, మాట వారు ఇజ్రాయిలు ఐగుప్తు దేశం నుండి వెళ్ళేటప్పుడు యోసేపు యొక్క ఎముకలను కూడా పట్టుకుని పోయారు, మోసుకుని తీసుకుని పోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, వేరే దేశాల్లో చనిపోతే మనం వారిని ఏం చేస్తామండి? ఐస్ బాక్స్లో ఫ్రీజ్ అది పెట్టి మన దేశానికి రప్పిస్తూ ఉంటారు. ఎందుకు? స్వగ్రామంలో వారిని సమాధి చేయాలని, సొంత ఊరిలో వారి యొక్క సమాధి చేయాలని. ఈ మధ్యన మా బంధువు అతను కువైట్లో చనిపోతే 30-40 సంవత్సరాల యవ్వనస్తుడు, వారి యొక్క డెడ్ బాడీని, కరోనా వల్ల చనిపోతే డెడ్ బాడీని ఇండియాకి తీసుకొచ్చారు. ఎందుకంటే వారి స్వగ్రామంలో అతని కుమారుడి యొక్క సమాధి ఉండాలని. నీవు ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ నీ సమాధి సరిగ్గా చేయకపోతే నువ్వు బ్రతికిన బ్రతికంతా వృధాటండి. దేవుని స్తోత్రం. సొలొమోను చెప్తాడు ఈ మాట. నువ్వు ఎలాగైనా నువ్వు ఎన్నెన్నో పదవులు అలంకరించు, నీకు పలుకుబడి, కీర్తి, సంపాదన బోళ్ళంత ఉంది. కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, వారికి పిల్లలు ఉన్నారు, మనవలు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఎప్పుడు పండగ వాతావరణమే. కానీ నువ్వు సరిగ్గా ఇంత బ్రతికిన తర్వాత నువ్వు సరిగ్గా సమాధి చేయబడకపోతే ఈ బ్రతికంతా వృధా అంట. దాని స్థితి కంటే కూడా నువ్వు పెండం, తల్లి గర్భంలో నువ్వు పెండమగా ఉన్నప్పుడే నువ్వు చచ్చిపోయి ఉంటే బెటర్ అని అంటాడు. సరిగ్గా సమాధి చేయబడకపోతే ఇంత బ్రతికి వేస్ట్, అప్పుడే నీ తల్లి అభాషణ అంటారు చూడండి, అలా అయిపోయి ఉంటే బెటర్ అంటారు అని సొలొమోను అంటాడు ప్రసంగి గ్రంథంలో. పిల్లరా, సమాధులు కలిగినటువంటి పట్టణం కొరకు నెహెమియా బాధపడుతున్నాడు, దుఃఖిస్తున్నాడంటే. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ ఎదుట పునాదులు పాడైపోతున్నాయండి. పునాదులలో ప్రాథమిక సూత్రము యేసుప్రభువు వారిని నీ ఎరిగి ఉండడము ఒకటైతే, రెండవ సూత్రము నీవు ఆయన అంగీకరించడం అనేటువంటి సూత్రము పాడైపోతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, సిలువను మోసుకుని వెళ్తున్నారటండి క్రైస్తవులైన వాళ్ళందరూ కూడా. ఎందా చెప్పినటువంటి మొదటి వర్తమానంలో మింగేస్తున్నారు, సిలువను ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఎడిటింగ్ అంటే కట్ చేసేస్తూ ఉంటారు, ఆజ్ఞల్ని కట్ చేసేస్తుంటారు, వాక్యాన్ని కట్ చేసేస్తూ ఉంటారు. దాని స్థానంలో ఇంకోటి ఏదో వస్తూ ఉంటుంది. ఎడిటింగ్ అనే పదం ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలో వాడతారు, ఎడిటర్ అంటారు. ఎడిటింగ్ చేస్తూ ఉంటారు. ఆ కథ నడుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో ఎడిటింగ్ చేసి పాట పెట్టేస్తాడు, పాట డ్యూట్. కథ నడుస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో మళ్ళీ ఫైట్, ఎడిటింగ్, ఇవన్నీ కూడా అందులో నడుస్తాయి. ఇప్పుడు క్రైస్తవులు అయిన మనం కూడా ఎడిటింగ్ చేసేస్తున్నాం. మనకు నచ్చినటువంటి ఆజ్ఞల్ని నచ్చినట్టుగా ఎడిటింగ్ చేసి నచ్చినట్టుగా మార్చేసుకుని సిలువను ఏం చేస్తున్నామండి? కత్తిరించేస్తున్నాం. సిలువ యొక్క ప్రాముఖ్యతను తగ్గించేస్తున్నాం. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యతను దిగజార్చేస్తున్నాం. ప్రియులరా, పునాదులు పాడైపోతుంటే మరి నీతిమంతులు ఏం చేయాలా? దుఃఖించాలా. మొదటిది ఏం చేయాలండి? దుఃఖించడం అంటే ప్రార్థించాల, దుఃఖించడం అంటే మొర్ర పెట్టాలి, దుఃఖించడం అంటే వేదన చెందాల, దుఃఖించడం అంటే ప్రియ సహోదరుడా, సహోదరి, దాని గురించి జిజ్ఞాస, కుతూహలాన్ని వ్యక్తం చేయాలి. పునాదులు పాడైపోతుంటే, క్రైస్తవ విలువలు పడిపోతుంటే మనం ఏం చేయాలా? ప్రార్థించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతుడు అని చెప్పుకుంటే సరిపోదు, నీతిమంతులమని పిలువబడితే సరిపోదు.
నీతిమంతులుగా చలామణి అవుతాం అనుకుంటే సరిపోదు సహోదరుడా సహోదరి. నీ బాధ్యత ఈ రోజున వాక్యము గుర్తు చేస్తోంది. నీకు సవాలును విసురుతోంది. ఎందుకు చేయలేకపోతున్నామని ప్రశ్నిస్తోంది. ఎందుకు చేయలేకపోతున్నామని ప్రశ్నిస్తోంది. విలువలో పడిపోతున్న వారిని నువ్వు విలువల కోసం మాట్లాడలేకపోతున్నావా? నీ బంధం ఏమన్నా తెగిపోతుందా? నీ స్నేహం ఏమన్నా తెగిపోతుందా? ప్రియ సహోదరుడా సహోదరి, నీవు నీ స్నేహితుడిని హెచ్చరించకపోవడం వలన, నీవు నీ తోటి విశ్వాసిని మందలించకపోవడం వలన, నీ తోటి భార్యను నువ్వు తీర్చిదిద్దకపోవడం వల్ల, నీ యొక్క భర్తను నువ్వు సరిచేయకపోవడం వలన నువ్వేం చేస్తున్నావు అంటే నీ భర్తను నరకంలో పడేస్తున్నావు, నీ స్నేహితుని నరకంలో పడేస్తున్నావు. ప్రియ సహోదరుడు సహోదరి, యేసు ప్రభువు చాలా ఖచ్చితంగా చెప్తున్నారు ఏంటంటే, నీ 2 చేతులలో ఒక చెయ్యి గనక అపవిత్రమైనదిగా ఉంటే కనుక, చెడిపోయినదిగా ఉంటే కనుక, అది మంచిదిగా ఉండని దానిగా ఉంటే కనుక ఏం చేయమంటున్నాడండి? దాన్ని కట్ చేసి దీనికి పడాయి. దానివల్ల ఈ దేహం అంతా ఏమవుతుందంటే సేఫ్. లేకపోతే కట్ చేయకపోతే ఏమవుతుంది అంటండి, ఈ దేహం అంతా కూడా ఇటుపోతుంది. ఇటు వెళ్ళవలసినటువంటి, నువ్వు కట్ చేస్తే నీ చెయ్యి ఒకటి ఇటు పడుతుంది, కట్ చేయకపోతే దేహం అంతా ఇటు పడుతుంది. నువ్వు కట్ చేస్తే నీ శరీరం ఇటు పడుతుంది, నీ చెయ్యి మాత్రం అటు పడుతుంది. ప్రియ సహోదరుడా సహోదరి, చాలా కేర్ఫుల్ ప్రియులరా. క్రైస్తవ జీవితం నిర్మించుకోవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు. క్రైస్తవ జీవితం కలిగి ఉండడం అంటే ఏదో ఫ్యాషనింగ్ కాదు, ఆమె క్రిస్టియన్ కాదు. ప్రియ సహోదరుడు, అనుదినము ఆయన సిలువను ఎత్తుకుని మోయాలి. ఆమెన్. అనుదినము ఆయన కోసం మరణించాలి. ఆమెన్. అనుదినము ఆయన కోసము సిలువ వేయబడాలి. ఆమెన్. ప్రియ సహోదరుడు, అనుదినము ఆయన కోసం సిలువ వేయబడాలి. ఈ కన్ను తప్పు చేస్తే ఈ కన్నును పీకేమంటాడు. ఎందుకంటే దానివల్ల 2 కళ్ళు పోగొట్టుకుని గుడ్డివాడిగా బ్రతకడం కంటే కూడా ఒక కన్ను ఉండడం వల్ల కనీసం సగం కన్నా కనబడుతుంది. దాన్ని అలాగే ఉంచుకోవడం వల్ల 2వ కన్ను కూడా ఏమైపోతుందండి, ఇన్ఫెక్ట్ అవుతుంది. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ కన్నుకి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఏం చెప్తాడంటే ఈ కన్ను తీసేయమంటాడు. ఇన్ఫెక్ట్ అయినటువంటి కాలుతో నువ్వు వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆ కాలు అక్కడ కట్ చేసేయమంటాడు. ఎందుకంటే దానివలన బాడీ అంతా ఇన్ఫెక్షన్ రాకూడదు. ఈ కన్ను వలన ఈ కన్ను పాడైపోకూడదు. వైద్యశాస్త్రం అది చెప్తుంది. యేసుప్రభువు వారు కూడా అది చెప్తున్నారు. వైద్యశాస్త్రం ఇహలోక సంబంధమైనటువంటి నీ దేహము కొరకు, ఇహలోక సంబంధమైనటువంటి నీ జీవితం కొరకు చెప్తుంటుంటే, పరలోక సంబంధమైనటువంటి జీవితం కొరకు యేసుప్రభువు వారు చెప్తున్నారు. ప్రియ సహోదరుడా సహోదరి, పునాదులు పాడైపోతున్నాయి, బాగు చేయాలి. నీ బాధ్యతను గుర్తు నెహెమ్యా తన బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు, దుఃఖపడుతూ. ప్రియ సహోదరుడా సహోదరి, ఆ విలువలు కాపాడడంలో మన బాధ్యత గుర్తు చేసుకోవాలి. పునాదులు పాడైపోతున్నాయి ప్రియ సహోదరుడా సహోదరి. నెహెమ్యా వెంటనే ప్రియులరా, రాజుగారు ఇచ్చినటువంటి అభయానికి ఏమీ ఎగిరి గొంతేయలేదు ప్రియులరా. వెంటనే దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పోయాడటండి. దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి పోయాడు. చూద్దాం. ప్రియులరు ప్రార్థన చేసి అంటున్నాడు. చూడండి ప్రియులరు, రాజుగారు అభయమిస్తే కొదవి అంటే అనేటువంటి ఇదిలో లేడు ప్రియులరు. నా దేవునికి ప్రార్థన చేసి నీ దగ్గరికి వస్తానంటాడు. పునాదులు కట్టాలంటే, పునాదులు నిర్మించబడాలంటే ప్రార్థన చాలా అవసరం. పునాదులు బాగు చేయాలంటే ప్రార్థన చాలా అవసరం. మరలా కట్టబడడం అనేటువంటి బైబిల్ అధ్యయనం యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో మరలా కట్టబడడం అనేటువంటి వాక్య పరిచర్య జరుగుతోంది. పాడైపోయిన వాటిని మరలా నిర్మించడం జరుగుతోంది. బాగా లేనివి మరలా నిర్మించడం ఎలాగా అనేటువంటి మూల సూత్రాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ప్రతి మంగళవారం. ప్రతి వాక్యములో ఒక సూత్రం దాగి ఉంది. ప్రతి వాక్యములో ఒక ఇంజనీరింగ్ మెథడ్ దాగి ఉంది. ప్రతి వాక్యములో ఒక వైద్య శాస్త్రపు మూలం దాగి ఉంది. ప్రియ సహోదరుడా సహోదరి,
మరలా కట్టబడడం ఎలా? జీవితం అవనివ్వండి, నిర్మాణం అవనివ్వండి, మరలా కట్టబడడం ఎలా? నెహెమ్యా ప్రార్థించడమే కాదు ప్రియులరా, నిలబడుతూ ఉన్నాడంటండి. ఏం చేస్తున్నాడండి? సిద్ధపడుతున్నాడు, నిలబడుతున్నాడు. నీతిమంతుడు అనేవాడు ఏం చేయాలా? పాడైపోయిన దానిని మరలా కట్టడం కొరకు దుఃఖించాలా, ప్రార్థించాలా, సిద్ధపడాలి ప్రియులరా. ఈ బాధ్యత ఎంతమంది స్వీకరించడానికి సిద్ధంగా ఉంటారు? ఎంతమంది ఈ బాధ్యతను తమ భుజాల మీద వేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు? అదేమీ సామాన్యమైన విషయం కాదు ప్రియులరా. ఆ పితరుల సమాధులు కలిగినటువంటి పట్టణం పాడైపోయిందని మళ్ళీ నిర్మించడం అనేది సామాన్యమైన విషయం ఏం కాదు ప్రియులరా. దానికి చాలా శక్తి అవసరం, చాలా ధనం అవసరం, ఆర్థికంగా చాలా అవసరం, చాలామంది బలగం అవసరం, బలం అవసరం, ప్రణాళిక అవసరం, సంకల్పం అవసరం, ఎదురయ్యే సమస్యలను ఎదిరించడానికి మనోనిబ్బరత అవసరం. ఎంతటి సమస్య ఎదురొచ్చిందో తెలుసా ప్రియులరా? నెహెమ్యా గోడ కడుతుంటుంటే శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు. శత్రువులు దాడి చేస్తే ఏం చేయాలా? మనమైతే ఏం చేస్తామండి? మనమైతే ఆపేస్తాం. శత్రువులు కత్తులతోని బాణములతోని వీటితోని వచ్చేసి దాడి చేస్తూ ఉంటుంటే ఎందుకు వచ్చిన గొడవలు అని చెప్పేసి ఏం చేస్తామండి? గోడ కట్టడం ఆపేస్తాం. కానీ నెహెమ్యా అలా చేయట్లేదు ప్రియులరా. ఒక చేతితో డాలు పట్టుకుని, ఒక చేతితో తాపి పట్టుకుని, ఈ చేత్తో గోడ కడుతున్నాడు, ఒక చేత్తో ఏం చేస్తున్నాడండి? శత్రువులు వచ్చి కత్తితో నరకాలని ప్రయత్నం చేస్తూ అడ్డుపట్టుకుంటూ నిర్మాణం చేస్తున్నాడు. దిస్ ఇస్ వాట్ నీతిమంతుడు చేయవలసిందే. ఎంత శ్రమైనా ప్రతికూలతైనా చేయాల, ప్రాణానికి ముప్పున్నా చేయాలా, ప్రాణానికి ముప్పున్నా చేయాలి. అప్పుడే కదా నీతిమంతుడు అనేవాడు అనేక మందిని రక్షించగలడు. ప్రియ సహోదరుడా, సహోదరి, 22వ వచనంలో ఉంటుంది, అతడు యెహోవా చెప్పినదంతయు చేసినట్టండి. ఏమంటండి? యెహోవా చెప్పినదంతయు చేసినని రాయబడి ఉంటుంది. అంటే ఏం చేశాడండి? నిలబడిపోయాడు. అలాగా నిలబడిపోయాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీతిమంతుడు ఏం చేయాలండి? నిలబడాలా. నీతిమంతుడు ఏం చేయాలండి? నిలబడాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎలా దేవుడితో నడిచిన అనుభవం ఉందటండి నోహాకి. పైన వచనాల్లో రాయబడినటువంటి మాటలు చూస్తే 9వ వచనం చదవండి. 6వ అధ్యాయం 9వ వచనం, ఆదికాండము. ఎక్కడ చదువుతున్నామా? చదవండి. అదే కదా, 6:9. ఎవరంటండి? నోహు దేవునితో నడిచిన వాడటండి. షేము, హాము, యాపెతను ముగ్గురు కుమారులు నోహావు కనెను. భూలోకము దేవుని సన్నిధిని ఏమైపోయిందంటండి? చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరాలు తమ మార్గమున చెరిపి వేసుకుని ఉండిరి. దేవుడు నోహోతో సమస్త శరీరాల మూలంగా భూమి ఏమైపోయిందంటండి? బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారు అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయదును. భూమి అంతా కూడా ఏమైపోయిందండి? బలాత్కారంతో నిండిపోయినటువంటి పరిస్థితి. దాని మీదకి విపత్తు రాబోతుంది. అయితే నీతిమంతుడు అయినటువంటి నీవేం చేయాలా? నిలబడాల. నీకున్నటువంటి అర్హత, నీతిమంతుడైనటువంటి అర్హత, దాన్ని బట్టి నువ్వు నిలబడాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, మనకు నిలబడడం రాదు. ప్రియులరా. ప్రభా నీతో నడిచాను. నోహ అయితే ఏమనాలా? ప్రభు ఎట్టి రోజు నీతో నడుస్తున్నాను, నాకేంటి ప్రభు, నాకేంటిది? ఇప్పుడు ఈ చెక్కలు ఎక్కడ తేవాలా, ఈ కర్రలు ఎక్కడ తేవాలా, ఇది ఎక్కడ తేవాలా, ఈ మేస్త్రులను ఎక్కడ తేవాలా, ఈ కార్పెంటర్లను ఎక్కడ తేవాలా, వీళ్ళందరినీ ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ నేను పని చేయించాలా? ఆర్క్ నిర్మించాలా.
నీతిమంతుడు అనేవాడు ఏం చేయాలా? నిలబడాలా. నీతిమంతుడు అనేవాడు నిలబడాలి ప్రియులరా. నిలకడలేనటువంటి స్థితి నీతిమంతుడి యొక్క స్థితి కాదు ప్రియులరా. పునాదులు పాడైపోతున్నప్పుడు పునాదులు మళ్ళా నిర్మించడం కోసం ఏం చేయాలని? నీతిమంతుడు అనేవాడు నిలబడాలా. ఈ వైపరీత్యాల వలన పునాదులు పాడైపోతున్నాయండి, సంఘాలు పాడైపోతున్నాయండి, క్రైస్తవ్యం పాడైపోతుందండి. నీతిమంతుడు అన్న వాళ్ళు నిలబడాలా. భారతదేశంలో రోజు రోజుకి పెట్టరేగిపోతున్నటువంటి మత సిద్ధాంతాలు పునాదులను పాడు చేయడానికి, పునాదులను త్రవివేయడానికి, పునాదులను పడగొట్టడానికి చేసేటటువంటి అనేకమైనటువంటి రాజతంత్రాలు. నీతిమంతులు ఏం చేయాలా? నిలబడాలా. నా పాలు ఆగితే నేను తోడెట్టుకుంటానులే అనేటువంటి సంధానం ఉంటున్నారు. మా ఇంట్లో నేను పాలు కాసుకుంటే చాలు, నేను తోడేసుకుంటే నా పెరుగు అవుతుంది, ఆ పెరుగు వేసుకుని చక్కగా పెరుగనం తిందాంలే, లేకపోతే మజ్జిగ చేసుకుని మజ్జిగ చల్లగా తాగుదాంలే, చల్లగా చల్లటి మజ్జిగ తాగితే కడుపులో ఎలాగ ఉంటుంది? చల్లగా ఉంటుందిలే అనుకుంటున్నారు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఒక రోజున నీకు పాలు ఇచ్చేటటువంటి బర్రె ఉండదు. ఒక రోజున వస్తుంది పాలు ఇచ్చేటువంటి ఆవు దొరకదు నీకు. ఒక రోజు వస్తుంది పాలు నీ గిన్నెలోనికి రావు. ఎక్కడ తోడెట్టుకుంటావు? ఎక్కడ కాస్తావు? ఎక్కడ తోడెట్టుకుంటావు? ఎక్కడ పెరుగు చేస్తావు? ఎక్కడ పెరుగనం తింటావు? ఎక్కడ మజ్జిగ తాగుతావు? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ రోజున నువ్వు నిలబడితే నీ భవిష్యత్తు కోసం నువ్వు ఈ రోజున కాపాడుకోగలుగుతావు. ఈ రోజున నువ్వు నిలబడితే ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఆ రోజున ఆ కాలంలో వారు నిలబడగలిగారు. భయంకరమైనటువంటి చట్టాలు, భయంకరమైనటువంటి శాసనాలు నడుస్తున్నటువంటి రోజులు అవి. అపోస్తుల కాలంలో ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆ గోడ మీద అపోస్తుల పేరు 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథము 14వ వచనం. ఆ పట్టణము ప్రాకారము 12 పునాదులు గలది. పునాదుల పైన గొర్రె పిల్ల యొక్క 12 అపోస్తుల 12 పేర్లు కనబడుచున్నవే. 12 పునాదులు కలిగినటువంటి ఆ పట్టణంలో ఆ ఒక్కొక్క పునాది మీద ప్రియులరా ఏం రాయబడిందంటే 12 మంది అపోస్తుల పేర్లు రాయబడ్డదటండి. దేనికి స్తోత్రం ప్రియులరా. అంటే దాని అర్థం ఆ పట్టణాన్ని వారు కాపాడడం, ఆ రాజ్యమును కాపాడడం, ఆ ప్రజలను కాపాడడం, జనాంగమును కాపాడడం, ఆ యొక్క ప్రియ సహోదరుడు, ఆ సహోదరి పునాది వలె వారు భుజాల మీద వేసుకుని మోస్తూ ఉన్నారు. అపోస్తులకు ఉన్నటువంటి ఆధిక్యత ఆ రోజున అలా చేయగలిగారు. కాబట్టి ఈ రోజున మనం ఈ క్రైస్తవ ఫలాలను మనం చూస్తూ ఉన్నాం. చిన్న కష్టం వస్తే చాలు ప్రార్థన చేసేసుకుంటూ ఉంటాం, ప్రభా. కానీ పునాదులు పాడైపోతుంటే నిలబడదామనేటువంటి ఆశ ఒక్కరికి ఉండదు. నా పాలు కాగితే చాలు, నేను తోడెట్టుకుందాం. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, మనం బ్రతికితేనే సరిపోదు ప్రియులరా, మన తర్వాత తరాన్ని కూడా మనం బ్రతికించుకోవాలా. మన తర్వాత ప్రజల్ని కూడా మనం బ్రతికించుకోవాలా. ఈ క్రైస్తవ్యాన్ని మనం తర్వాత తరానికి అందించాలా. యేసుక్రీస్తు వారికి మనం చూపించగలగాల. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, ఈ ప్రయాసలో మన పాత్ర ఎలాగుంటుంది? పోరాటంలో మన పాత్ర ఎలాగుంటుంది? ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నెహెమ్యా కొంచెం చూద్దాం, ముందుకు వెళ్దామమ్మా. 22వ వచనం చదవమ్మా. 6వ అధ్యాయం ఆదికాండము 22వ వచనాన్ని నిలబడటం గురించి రాయబడి ఉంటుంది. యెహోవా నోహావు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము
యావత్తును చేశాను. ప్రియులరా, యావత్తు చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క వాటికి ఆహారం ఎలాగ సమకూర్చాలి, వాటికి నీళ్ళు ఎలాగా, అన్నీ కూడా వివరిస్తూ దాని ప్రకారం అన్నీ చేసుకుంటూ వస్తే ఆ ప్రకారం చేసేటట్టండి. ఇంచుమించు వారు వాడలో ఎన్ని రోజులు ఉన్నారని ఇంతకుముందు ఒక వర్తమానంలో చెప్పాను. 40 దినాలని అజ్ఞానంతో చెప్పకండి. 40 దినాలని అజ్ఞానంతో చెప్పకండి. సుమారు సంవత్సరం పాటు వాడలో ఉన్నారు. ఆ పశువులకి, తన కుమారులకి, కోడళ్ళకి, తనకి, తన భార్యకి సంవత్సరం పాటు ఆహారం ఎలా సమకూర్చుకోవాలో అన్నీ వివరిస్తున్నాడు. ఎలా బ్రతకాలి, ఈ సంవత్సరం కాలం పాటు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, అవన్నీ ప్రకారం వచ్చేస్తే నోహోకు ఏమీ కొదవ లేకుండా బ్రతికాడు. దేని స్తోత్రం ప్రియులరా. సృష్టి అంతా కూడా వినాశనం అయిపోతే మళ్ళా సృష్టిని పునఃప్రారంభించడానికి నోహోహు మూల పురుషుడయ్యాడు. దేని స్తోత్రం. ఏది అతన్ని మూల పురుషుడిగా నిలబెట్టిందండి? ఏది అతన్ని మూల పురుషుడిగా నిలబెట్టిందండి? నీతి. భూమి అంతటినీ చూశాడు, కానీ ఒక్కడులో లేడంట. సృష్టి అంతా వినాశనమైపోయి, జంతువులందరూ వినాశనమైపోయి, పక్షులన్నీ కూడా వినాశనమైపోయి, చెట్టు చేమ అన్నీ వినాశనమైపోయి, సృష్టి మళ్ళా పునఃప్రారంభించబడడానికి మూల పురుషుడిగా నోహ కనబడుతున్నాడంటే దానికి కారణం అతని నీతే. ప్రియ సహోదరుడా, సహోదరి, నిలబడాలా. నెహమ్యా నిలబడుతున్నాడు. నెహమ్యా నిలబడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకోసం నిలబడుతున్నాడు రాయబడి? ఆ మంచి కార్యము కొరకు నిలబడుతున్నాడు అంటండి. పునాదులు పాడైపోతున్నాయండి, విలువలు పడిపోతున్నాయండి. ఏమాత్రం కూడా దాని గురించి దుఃఖించేవారు లేనటువంటి పరిస్థితి, ఏమాత్రం కూడా దాని గురించి ప్రార్థించేవారు లేనటువంటి పరిస్థితి, ఏమాత్రం కూడా దానికోసం ఆలోచన చేసేవారు పరిస్థితి లేదండి. నెహమ్యా ఆలోచన చేస్తున్నాడండి. 12వ వచనంలో రాయబడి ఉంటుంది. ఆలోచన చేస్తున్నాడు. యెరూషలేమును గూర్చి దేవుడు తన హృదయమందు పుట్టించినటువంటి ఆలోచన నేను ఎవరితోనైనను చెప్పలేదు. ఆలోచన, దేవుడు పుట్టించినటువంటి ఆలోచన. నెహమ్యా ఆలోచనలతో సతమతమైపోతున్నాడు. ఎలాగ పునాదులు పాడైపోతున్నాయి, పట్టణాలు పాడైపోతున్నాయి, ఎలాగా దాన్ని నిర్మించుకోవాలి, ఎలా కట్టుకోవాలి. క్రైస్తవ్యం పాడైపోతుంది, సంఘం పాడైపోతుంది, విలువలు పాడైపోతున్నాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ పాలు కాగితే తోడు పెట్టుకోవడం కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. క్రైస్తవ్యాన్ని బ్రతికించాల, పునాదులు మళ్ళా కట్టాల, పునాదులు మళ్ళా నిలపాలా. ఆ పునాదుల స్తంభాల మీద అపోస్తుల పేరు రాయబడినట్టుగా నీ పేరు రాయబడాలా. 12 మంది అపోస్తుల పేర్లు పునాదుల మీద రాయబడుతున్నాయంటే నూతన ఆ పట్టణం మీద, ఆ పట్టణానికి 12 పునాదుల మీద నిలబడతా 12 పునాదులు అపోస్తుల పేర్ల మీద రాయబడ్డాయి. రేపటి తరం నీకు వస్తున్నప్పుడు నీ పేరు రాయబడాలని నీకు లేదా? ప్రాయ సహోదరుడా, సహోదరి, పునాదులు పాడైపోతే నాకేట్లే అనుకుంటే నువ్వు నీతిమంతుడు కానే కాదు. విలువలు పాడైపోతుంటే నాకేంట్లే అనుకుంటే నువ్వు నీతిమంతుడు కానే కాదు. నా పాలు తోడెట్టుకుందాం పెరుగు అవుతుందిలే అనుకుంటే నువ్వు నీతిమంతుడు కానే కాదు. అవసరమైతే ఆయన ఈ లోకంలోకి పుట్టాడు. దేవుని స్తోత్రం ప్రియులరా. నీతి అంతరించిపోతున్నప్పుడు, పాపము పెట్టరేగిపోతున్నప్పుడు, విలువలు పడిపోతున్నప్పుడు ఆ రోజు నోహాను నిలబెట్టాడు. ఈరోజు అవసరమైతే ఆయనే, దేవుడే, దేవుని కుమారుడి రూపంలో, యేసయ్య రూపంలో ఈ లోకంలోకి వచ్చాడండి. ఆయనే నిలబడుతున్నాడు. ఆయన స్వయంగా తన కుమారుని లోకంలోకి పంపించాడు. అవసరమైతే నీతిని నిలబెట్టడం కోసం ఏం చేయాలన్నా మరలా పుట్టాలా. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన మరలా వస్తానంటున్నాడు. దేని స్తోత్రం ప్రియులరా. నేను మరలా వస్తానంటున్నాడు. దేని స్తోత్రం ప్రియులరా. ప్రియ సహోదరుడా, సహోదరి, పునాదులు పాడైపోతున్నాయి.
ఆయన అవసరమైతే మరలా వస్తాడు. కానీ దానికోసమన్నా సిద్ధపడుతున్నావా అంటే అది లేదు. దానికోసమన్నా సిద్ధపడుతున్నామా అంటే అది లేదు ప్రియులారా. అవసరమైతే తన కుమారుని లోకంలో పంపించాడు ఆయన. నీకోసం అవసరమైతే భూమిని మళ్ళా కంపింపజేస్తానంటున్నాడే. పర్వతములు దద్దరిలను, మెట్లలు తత్తరిలను, నా కృప నిన్ను వీడిపోదంటున్నాడే. మరి నువ్వు ఎలా నిలబడలేకపోతున్నా? ప్రియ సహోదరుడా, సహోదరి, నెహెమ్యా గోడ కట్టడానికి పూనుకుంటున్నాడు, ప్రాకారాలు కట్టడానికి పూనుకుంటున్నాడు. అదేమి సాదాసీదా విషయం కాదు ప్రియ సహోదరుడా, సహోదరి. మనం కనీసం మన చర్చిని శుభ్రం చేసుకోవడానికి పూనుకోం. ఏమనుకోకుండా ఇలాగే ఎత్తుంటాను నేను. అవునండి, మీరు వెళ్ళేటప్పుడు చూడండి మన చర్చి ప్రాంగణం ఎంత శుభ్రంగా ఉంటుందో. పూనుకో. ప్రాకారాలు ఎక్కడ కట్టగలుగుతావు నువ్వు? 10 మందిని నిలబెట్టాడు నెహెమ్యా. 10 మంది 10 గుమ్మాలు కడుతున్నారటండి. 3వ అధ్యాయంలో 10 గుమ్మాల గురించి రాయబడి ఉంటుంది. ఆ గుమ్మాల గురించి కథ ఎక్కువసారి చెప్తాలేండి. 10 గుమ్మాలు మళ్ళీ కట్టే క్రమంలో 10 గుమ్మాలు. మొదటి గుమ్మము, రెండవ గుమ్మము, మూడవ గుమ్మము, 4వ గుమ్మము, 5వ గుమ్మము, 6వ గుమ్మము, 10 గుమ్మాలు. ఎవరన్నా పరిచర్య చేసుకోవాలని సమర్పించుకుంటే మీరు చెప్పండి, ఒక ఆదివారము ఒకరు దేవుని పని చేసుకోవడానికి, ఇది ఈవేళ నీ పని చేస్తానండి అని ఎవరైనా అనుకుంటే కనుక, ప్రేరేపణ ఉంటే కనుక చెప్పండి అన్న. పొమ్ము బాలాజీ గారే చేసుకుంటున్నట్టున్నారు, నాగరాజు గారు, శాంసన్ గారు, బ్రదర్సే. అమ్మ సిస్టర్స్ చేసుకుంటున్నారా? పురుషులు, దేవుని స్తోత్రం. ఏమండి, యోసేపు పరిచర్య చేయడానికి నియమించబడి ఇంటి మీద ఏమయ్యాడటండి? విచారణకర్తగా నియమించబడ్డాడటండి. రేపొద్దున వీళ్ళందరూ విచారణకర్తగా నియమించబడతారు. ఎవరు? పురుషులందరూని. మరి ఆడవాళ్ళందరూ అప్పుడు ఏమవ్వాలా? ఏమండి, మాకు భారతదేశ గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉంది, స్త్రీలే ప్రథమము, బస్సులు కావాలంటే బస్సు ఎక్కి చూడండి, ఈ పక్కనంతా మా పేర్లు ఉంటాయి. రిజర్వేషన్లో మాకు 30%, 40% రిజర్వేషన్ మాకే ఉంది. ఈ పరలోకంలో మాకెందుకు లేదండి అంటారా? వీటికి మాత్రం ముందు ఉంటారు. దేవుని స్తోత్రం. ఏమన్నా ఏమండి శంసాన్ గారు? ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఈ మాత్రమే చేయలేకపోతే నెహెమ్యాలాగా ఎప్పుడు నిలబడగలుగుతాం? నోహులాగా ఎప్పుడు నిలబడగలుగుతాం? ప్రాకారాలు కట్టడానికి, పునాదులు పాడైపోతుంటే నిలబడడానికి, మనుషుల్లో విలువలు పడిపోతుంటే ఆ విలువల్ని పునర్నిర్మించడానికి, ప్రియ సహోదరుడా, సహోదరి, ఎంత కష్టమైననో విలువలు కాపాడడంలో కానీ, విలువలని చెప్పడంలో కానీ, స్టాండర్డ్స్లో వారిని స్టాండ్ చేయడం కోసం నువ్వు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఉండాలి. నా పాలు కాగితే చాలు, తోడెట్టేసుకుందాం. ప్రియ సహోదరుడు, అది ఎంత మాత్రము యోగ్యకరమైంది కాదు, ఎంత మాత్రము నీతిమంతుల లక్షణం కా. అందుకే అంటున్నాడు, పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమీ చేయగలరు? సవాలు విసిరేసేసాడు, అంతే. ఛాలెంజ్ పెట్టేశాడు, బాధ్యత గుర్తు చేస్తున్నాడు. ఓ నీతిమంతుడా, కమాన్. ఓ నీతిమంతుడా నిలబడు. ఓ నీతిమంతుడా ప్రార్థన చేయి. ఓ నీతిమంతుడా నీవు సంకల్పంతో ముందుకు రా. ఓ నీతిమంతుడా ఆయన చెప్పినట్లుగా చేయి. ఓ నీతిమంతుడా, ఇదిగో మరలా సృష్టి యావంతు వినాశనం అయిపోతుంటే నువ్వు మరలా సృష్టిని మళ్ళీ పునఃప్రారంభించో. ఓ నీతిమంతుడా, సమాధులు కలిగినటువంటి పట్టణం పాడైపోయింది. ఓ నీతిమంతుడా నిలబడు. ఓ నీతిమంతుడా క్రైస్తవం చచ్చిపోతుంది. ఓ నీతిమంతుడా నిలబడు. నీ సంఘము నీరు గారపరచబడుతుంది. ఓ నీతిమంతుడా నిలబడు. నీ తోటి విశ్వాసి పడిపోతున్నాడు, సహోదరుడా నిలబడు. నీ కుటుంబము పడిపోతుంది, ఓ సహోదరుడా నిలబడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిలబడు. 12 పేర్లు 12 పునాదుల మీద రాయబడ్డాయి. నువ్వు మందిరములో
ప్రధానమైనటువంటి స్తంభముగా దేవుడు నేను చేస్తానంటున్నాడు. జయించువాన్ని జయించువాని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అంటున్నాడు. అంటే ఇంకా స్తంభాలకి ఏమున్నాయండి? అవకాశం ఉందా లేదా? రాసేసారండి 12 స్తంభాలు, అక్కడ రాసేసారు 12 స్తంభాలతో అయిపోయింది, ఇంక కథ ఏం లేదనుకోకండి. నువ్వు జయిస్తే నీకోసం స్తంభం సిద్ధపరచబడుతుంది. ఆమేన్. ఇక్కడ రాయబడ్డది, నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. నువ్వు ఒక స్తంభముగా మార్చబడతావు ఆయన ఆలయంలో నిలబడితే. పునాదులు పాడైపోతున్నాయి ప్రియ సహోదరుడా సహోదరి. అనువంతైన దుఃఖము లేదా? అనువంతైన బాధ లేదా? యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనాన్ని చదివి ముగిస్తాను. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం చదివి ముగిస్తాను. ప్రభు అయినటువంటి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా అది పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు. దేనికి స్తోత్రం ప్రియులరా. సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడినటువంటి రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైనటువంటి పునాది అయిన మూలరాయి ఉన్నది. పరిశోధింపబడినటువంటి రాయి అంటే టెస్టెడ్ స్టోన్. టెస్టెడ్ స్టోన్. ఒక మేస్త్రి ఏం చేస్తాడంటే గోడను కట్టాలనుకున్నప్పుడు పునాది వేసేటటువంటి రాళ్ళు సెపరేట్ చేస్తాడు. వాటికి సెపరేట్ క్వాలిటీస్ ఉంటాయి. రెగ్యులర్గా ఉండేటువంటి రాళ్ళ కంటే కూడా వాటి సెపరేట్ క్వాలిటీస్. మట్టానికి సరిపోవాలా, ఎత్తుకు సరిపోవాలా, ఆ మూల మట్టం రావాలా, దానికి తగ్గట్టుగా దాని నిర్మాణం జరగాల. ఈ సపరేటెడ్ రాయి దాని మీద ఇల్లంతా ఆధారపడి ఉంటుంది. దాని మీదే ఇల్లంతా కూడా నిర్మించబడుతుంది. దాని మీదే ఇల్లు యొక్క పరిమాణము, ఇల్లు యొక్క కొలతలు, ఇల్లు యొక్క అందము అంతా కూడా పునాదుల ద్వారా వస్తుంది. ఇల్లు ఎన్ని సంవత్సరాలు నిలబడాలి, ఇల్లు ఎన్ని సంవత్సరాలు మరి స్ట్రాంగ్గా ఉండాలి, ఇవన్నీ కూడా ఆ మూల తల ఆ పునాది మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని ఇది పనికి రాదని పక్కన పెట్టేస్తే పక్కన పెట్టేసినటువంటి రాయే మూలరాయి అయిందంట. అదే యేసుక్రీస్తువా. అదే యేసుక్రీస్తువా. పునాదికి పనికిరాది రాయి. ఈ రాయి మీద పునాది కడితే ఇక ఇల్లు బాగోదు, నిర్మాణము బాగోదు, గోడ బాగోదు, పునాదులు బలంగా ఉండవు, ఇల్లు ఎక్కువ రోజులు మనదు అని చెప్పేసి ఆ యొక్క రాయిని తీసి పక్కన పడేసారు, త్రోసేసారు, హేళన చేశారు, కొడదామని చూశారు, చంపేద్దామని చూశారు, రాళ్ళు కొట్టి చంపుదామని చూశారు. ప్రియులరా, ఆ రాయి చివరికి ఏమైపోయిందండి? మూలరాయి అయిపోయింది. ప్రియ సహోదరుడు ఆ సహోదరి, టెస్టెడ్ స్టోన్. ఎలా టెస్ట్ చేస్తారండి? ఎలా టెస్ట్ చేస్తారండి? ఎగ్జామ్ పెట్టా కాదు. ఎగ్జామ్ అంటే పేపర్ ఇచ్చి క్వశ్చన్ పెట్టేది కాదు. టెస్టెడ్ అంటే టెస్టెడ్ స్టోన్. ఆ రాయిని దాని యొక్క నాణ్యతను ఎలా నిర్ధారిస్తారండి? తెలియరా? దాని యొక్క బలము, దానికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఎలా నిర్ధారిస్తారండి? టెస్టెడ్ స్టోన్. తెలియరా? ఒక బంగారం యొక్క నాణ్యతను ఎలా నిర్ధారిస్తారండి? ఒక వెండి యొక్క నాణ్యతను ఎలా నిర్ధారిస్తారండి? సహోదరుడా సహోదరి, నీవు అలా టెస్టెడ్ స్టోన్గా ఉండాలి. పరిశోధింపబడినటువంటి రాయిలాగా ఉండాలా. అది గట్టిదా కాదని ఎలా చెప్తావు తల్లి నిరీక్షణమ్మ గారు? 4 సుత్తుతో బాధ్యత చెప్తావు, అవును కదా? అది టెస్టెడ్. అంతేనా? రాయిని ఏమైనా నీటిలో నానబెట్టి చెప్తామండి? 4 సుత్తుతో దెబ్బ కొట్టి 4 సుత్తు దెబ్బలు కొట్టినా అది పగలలేదంటే అది గట్టి రాయి. ఈ 4 సుత్తు దెబ్బలు తినాలా? ఎవరు? పరిశోధింపబడాలనుకున్న వాళ్ళు, నీతిమంతులుగా నిలబడాలనుకున్న వాళ్ళు, తలకి మూలరాయి అవ్వాలనుకున్న వాళ్ళు, తలకి మూలరాయి అవ్వాలనుకున్న వాళ్ళు ఏం చేయాలా? ఈ సుత్తు దెబ్బలన్నీ తినాలా? హ్యామరింగ్. మనం ఒక సుత్తు దెబ్బ పడినప్పటికీ బాబోయ్ అని పడిపోతాం. ఒక సుత్తు దెబ్బ పడినప్పటికీ అమ్మో
అయ్యో కుర్రో ముర్రో అంటూ ఉంటా. పిల్లరా, ఎన్ని దెబ్బలు పడాలా? ఎన్ని దెబ్బలు పడితే నువ్వు కరెక్ట్ స్టోన్ అని అనిపించుకోవడానికి అర్హత పొందుతావో అన్ని దెబ్బలు తినాలా. దేనికి స్తోత్రం పిల్లరా. నువ్వు కొలిమిలో కాల్చబడేటప్పుడు నువ్వు ప్యూర్ గోల్డ్ అని పిలువబడడానికి ఎంతగా నువ్వు మెల్ట్ చేయబడాలో అంతగా మెల్ట్ చేయబడితేనే, అంత వేడిలో నువ్వు కరగగలిగితేనే నువ్వు ప్యూర్ గోల్డ్గా పిలువబడతావు. అన్నం కొండ తగిలిది ఇలా అటుకుని చుర్రు మనగానే ఏమైపోద్దండి, చేయగలపా ఉమ్ము బామేస్తాం, వెనపూస బామేస్తాం, చెవులు అవునా కదా. ఈ కొలువులో పెడతా ఉంటామా మనం? కూర గిన్నో అన్నం గిన్నో కలిందనుకోండి, అన్న వేసేసి వెనపూస రాసేసి దానికి పన్నాలు అది రాసేసి నీళ్ళు కింద పెట్టి కొబ్బరి నూనె రాసేసి ఉమ్ము బామేసి నోట్లో ఇలా పెట్టి దూకేసి దీనికే ఇదైపోతుంటే కొలువులు పెడితే ఉంటామండి. నువ్వు ప్యూర్ గోల్డ్ అని అనిపించుకోవాలంటే ఉండాలి, కరగబడాలి, కరిగించబడాలి, కొలిమిని తట్టుకోగలగాలి, భరించగలగాలి. నెహెమ్యా భరిస్తున్నాడు, నెహెమ్యా తట్టుకుంటున్నాడు, నెహెమ్యా దానికి సాహసిస్తున్నాడు, నెహెమ్యా దానిని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరుడు, హాయిగా రాజుగారి కొలువులో ఉద్యోగం చేసుకోవాల్సినటువంటి నెహెమ్యా వీటన్నిటినీ ఇష్టపడుతూ వస్తున్నాడు. హాయిగా రాజుగారి మందిరంలో ఎలా ఉంటుందండి? రాజుగారి పక్కన ఎప్పుడు ద్రాక్షరసం ఇచ్చేటటువంటి ఉద్యోగం అంటే ఎలా ఉంటుందండి? చక్కగా ఏసీలో చల్ల చల్ల గదిలో చక్కగా నెమలిపించిందా ఈ చిలకెత్తలా ఏమంటారన్నమ్మా, ఈ విసినగర్రలు నెమలిపించిన విసినగర్రలతో రాజుగారికి ఇట్టా ఇసురుతూ ఉంటారు. ఈయన పక్కనే నిలబడతాడు, ద్రాక్షరసం అందిస్తా గాలంతా చల్లగా వేస్తుంటుంది. ఎవరికి? నెహెమ్యాకి. అవునా? రాజుగారికి ఈరోగా నాట్యం చూడాలనిపించింది. ఎవరెక్కడ? నాట్యకత్తలను పిలవండి అంటాడు. అన్ని నాట్యకత్తలు వచ్చి డ్యాన్స్ చేసేస్తుంటారు, భరతనాట్యము ఆ నాట్యము ఈ నాట్యం చేసేస్తుంటే రాజుగారు పరవశించిపోతూ ఉంటాడు ఇట్టా అట్ట అంట. ఈ పక్కన కూర్చొని ఏం చేస్తాడు నేను? హాయిగా చూడటమే అన్నా కదా. ఈలోగా కవులు పిలుస్తాడు, నాకు కవిత్వం వినాలని ఉంది, కవులు పిలవని అంటాడు. కవులు వస్తారు, కవులు చెప్తుంటారు కవిత్వం. ఒక కవిత్వం చెప్పండి మనం పారిపోవాలంటే. కవులు చెప్పేటువంటి కవిత్వాలు చెప్తుంటుంటే అబ్బా ఎక్కడికెక్కడికో పరమార్థాలతో చెప్తూ ఉంటారు. ఎంత బాగుంది ఈ కవిత్వం, ఎంత బాగుంది ఈ కవిత్వం అన్నటువంటిగా. అవునండి. ఈలోగా మంత్రులు వస్తారు, ఈలోగా విదేశ రాయబారులు వస్తారు, ఈలోగా రాజ్యానికి సంబంధించినటువంటి పెద్దలు వస్తారు. ఇవన్నిటినీ దగ్గరుండి హాయిగా ఎంజాయ్ చేసేటువంటి ఈలోగా వచ్చి నెహెమ్యా దగ్గరికి వచ్చి నా కోసం కొంచెం రాజుగారికి చెప్పబోయా రికమెండేషన్లు చేయాలా. ఎవరు? నెహెమ్యా. మరి నాకెంత ఇస్తావు? నేను చెప్తానులే రాజుగారికి, నాకెంత ఇస్తావు? నీ పని అయిపోతులే, నాకెంత ఇస్తావు? ఇలాంటి ఉద్యోగం అండి. ఎగ్జాక్ట్లీ నెహెమ్యా ఉద్యోగం ఇలాగే ఉంటుంది. రాజుగారికి నేను చెప్తాను, నీ పని అయిపోతులే, ఏం పర్లేదు, డోంట్ వర్రీ, పని అయిపోయింది, నాకెంత ఇస్తావు అంటాడు. కానీ నెహెమ్యా ఏమి కోరుకోలేదు ప్రియులరా. ఎందుకంటే బేసిక్గా అతడు నీతిమంతుడు. ఆమేన్. బేసిక్గా అతడు నీతిమంతుడు. ఏమి కోరుకోలేదు ప్రియులరా. ఈ ఉద్యోగం నా పాలు కాగితే తోడెట్టుకుందాం కాదు ప్రియులరా. దానికోసం నిలబడ్డాడు, ప్రాకారాలు నిర్మించడం కోసం శ్రమపడడానికి ఇష్టపడుతున్నాడు, మనుషులను మోటివేట్ చేస్తున్నాడు, నిలబెడుతున్నాడు. తను నిలబడడమే కాదు, అనేక మంది నిలబెడుతున్నాడు. వచ్చేటువంటి కష్టము శ్రమ, ఎలాంటి కష్టము ఎలాంటి శ్రమ, మరణము అంటే చావుకి ఎదురెళ్తున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, అందుకనే నీతిమంతుడికి ఈ రోజున సవాల్. నేను నీతిమంతుడిని చర్చకొస్తున్నానని చెప్పుకుంటున్నానంటే నీకు ఒక సవాల్. నేను నీతిమంతుడిని చర్చకొస్తున్నాను, యేసుప్రభువుని నమ్ముకున్నాను, యేసుక్రీస్తుని నమ్ముకున్నాను, నీ నీతిమంతుడిని అని చెప్పుకున్నటువంటి నీకు ఒక బాధ్యత. పునాదులు పాడైపోతున్నాయి, మరలా కట్టండి, పునాదులు పాడైపోతున్నాయి. మరలా నిర్మించండి, పునాదులు పాడైపోతున్నాయి. మీరు నిలబడండి, పునాదులు పాడైపోతున్నాయి. ప్రార్థన చేయండి, పునాదులు పాడైపోతున్నాయి. విలువలు కట్టడానికి ఇప్పుడే పూనుకోండి. నీ పాలు, నీ పెరుగు, నీ మజ్జిగ కోసం ఆలోచించడం మానే. పునాదులు నిర్మించడం కోసం, పునాదులు కట్టడం కోసం నువ్వు ఈ రోజున ముందుకు రాగలిగితే
ఆ 12 పునాదుల మీద ఏ విధంగా అయితే పేర్లు రాయబడ్డాయో అలాగా నీ పేరు మీదుగా ఒక స్తంభము ఆ దేవాలయంలో స్థిరపరచబడుతుంది. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడ, మహిమ గల తండ్రి, నీ బలమైన లేఖనముల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. పునాదులు పాడైపోతున్నాయి, నీతిమంతులు ఏం చేస్తారు, వారు ఏం చేయగలరు? అవును ప్రభువా, వారు చెయ్యలేరు అనడానికి కాదు నాయన ఈ వాక్యము. నీతిమంతులు మాత్రమే చేయగలరు, నీతిమంతులు మాత్రమే ఈ బాధ్యతను స్వీకరించగలరు, నీతిమంతులకు మాత్రమే ఈ సవాలు, ఈ ఛాలెంజ్ అని నీ లేఖనం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. అవును ప్రభువా, మా జీవితంలో అయ్యా పునాదులుగా ఉన్నటువంటి పునాదులు పాడైపోతున్నాయి, మా నిర్మాణంలో పునాదులు పాడైపోతున్నాయి, మా క్రైస్తవ్యంలో పునాదులు పాడైపోతున్నాయి, సమాజంలో పునాదులు పాడైపోతున్నాయి, మా న్యాయ వ్యవస్థలో పునాదులు పాడైపోతున్నాయి, మా రాజ్యాంగంలో పునాదులు పాడైపోతున్నాయి. అయ్యా సమాజంలో జీవించడానికి కావాల్సినటువంటి విలువలలో మా పునాదులు పాడైపోతున్నాయి. మరి ఏం చేయాలి? నీతిమంతులు ఏమి చేయాలి? ఇదిగో నోహు వలె నిలబడాలా, నెహెమ్యా వలె నిలబడాలా. అవసరమైతే ఇదిగో నీ కుమారుని లోకంలో నువ్వు పుట్టించి పంపించి ఆయనను సిలువ వేయించి అయ్యా పునాదులను బలపరచడం కోసం, పునాదులను స్థిరపరచడం కోసము ఇంత త్యాగము. అవసరమైతే మేము కూడా ఆ త్యాగములో మా పాత్రను మేము నిర్వర్తించాలి బాబు. టెస్టెడ్ స్టోన్గా మేము ఉండాలా, పరిశోధింపబడినటువంటి రాయిగా మేము ఉన్నప్పుడే ప్రభు మూలరాయిగా మార్చబడతాం. పరిశోధింపబడినటువంటి రాయిగా మేము దాన్ని అంగీకరించినప్పుడే మూలరాయిగా ప్రభు మేము ఉండగలుగుతాం. మా జీవితాలు మా పాలు కాగితే చాలు, మా పెరుగు తోడడితే చాలు, మేము పెరుగన్నం తిని మజ్జిగ తాగి చల్లగా ఉందామనేటువంటి ఆలోచనలు ప్రభా సామాన్యులు కలిగి ఉంటారు. కానీ నీతిమంతులు పడిపోతుంటే చూడలేరు ప్రభా, అయ్యా కూలిపోతుంటే చూడలేరు ప్రభా. నీతిమంతులు అయ్యా పునర్నిర్మించడం కోసము దేనికైనానో సిద్ధపడతారు. మేము నీతిమంతులమని చెప్పుకుంటాము కానీ అయ్యా మా స్థితిని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. ఈ రోజున నీతిమంతులమని చెప్పుకునేటువంటి మాకు మీ దుర్రక్తము చేత మీ నీతిమంతులుగా పిలువబడుతున్నటువంటి మేము అయా మా నీతిని, మా నీతి యొక్క తత్వమును కాపాడుకోవాలంటే పునాదులను మేము కట్టగలిగే వారంగా ఉండాలి. పడిపోతున్నటువంటి పునాదులను మేము కట్టగలిగే వారంగా ఉండాలి. మా బాధ్యతను మీరు మాకు గుర్తు చేశారు బాబు. ఛాలెంజ్ చేస్తున్నారు బాబు. అయ్యా మా అవిటితనాన్ని ప్రభు మీరు వేలిపెట్టి చూపిస్తున్నారు బాబు. మా అవిటితనాన్ని వేలిపెట్టి చూపిస్తున్నా. ఇదిగోనైనా నీ వాక్యం నాతో మాతో అందరితోనే మాట్లాడింది. నీతిమంతులమని మేము పిలువబడాలంటే మేము నిలబడాలా, ప్రార్థించాలా, దుఃఖించాలా, ప్రయాసపడాలా, ఆలోచన చేయాలా. అయ్యా వ్యూహమును రచించాలా, ప్రాణమును పణంగా పెట్టాలా, కరిగిపోవాలా. అయ్యా టెస్టెడ్ స్టోన్గా ఉండడం కొరకు ఆ శుద్ధి దెబ్బలన్నింటినీ భరించగలగాల. ఇదిగోనైనా అప్పుడే మేము తలకు మూలరాయిగా మార్చబడతాం. ఇదిగోనైనా అపోస్తలులు 12 మంది నాయన ఆ యొక్క పట్టణము యొక్క పునాదుల మీద వాటి పేర్లు రాయబడుతున్నాయి. మేము చేయగలిగితే, మేము జయించగలిగితే దేవుని ఆలయములో మమ్మల్ని స్తంభముగా నిలబెడతానంటున్నారు ప్రభువా. దేవా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా ఈ వాక్యం విన్నటువంటి వారందరూ కూడా నీ ఆలయములో ఒక స్తంభముగా ఉండాలని ఒక సేవకుడిగా నేను ఆశపడుచున్నాను. నీ ఆలయములో ఒక స్తంభముగా నిలబడాలని ప్రభు ఒక సేవకుడిగా నేను ఆశిస్తున్నాను. ఇదిగో నేను అట్టి నైనా స్తంభముగా మలచమని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి స్తంభముగా నిలవబెట్టమని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి స్తంభముగా వాడుకునమని నేను ప్రార్థన చేస్తున్నాను. అట్టి స్తంభముగా అయ్యా సాక్ష్యముగా మలచమని ప్రార్థన చేస్తున్నాను.
అటు స్తంభముగా మలచి ఎలాగొచ్చారో అలాగ వెళ్ళిపోకుండా స్తంభముగా మలచబడి వెళ్ళడానికి సహాయం దయచేయండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోనమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటూ పొందుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, అన్యోన్య సహవాసము, దీవెనలు, ఆశీర్వాదములు మనకు మన కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.